వీళ్లకు పదోన్నతులు కల్పించారని, అందులో అంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. వారంతా టీడీపీ చొక్కాలు వేసుకున్న పోలీసులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అందుకే వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని గవర్నర్కు జగన్ ఫిర్యాదు చేశారు. అయితే ఒకే సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీలకు ప్రమోషన్లు ఇచ్చారన్న జగన్ ఆరోపణలకు మంత్రి దేవినేని ఉమా కౌంటర్ ఇచ్చారు. ప్రమోషన్లు పొందిన 40 మంది డీఎస్పీల వివరాలు బయటపెట్టాలని జగన్కు సవాల్ విసిరారు. ఒక 40 మంది డిఎస్పీలను వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్లు ఇచ్చినారు. ఒక కులానికి సంబంధించిన వాళ్ళను, మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వాల, కేవలం ఒకే కులానికి సంబంధించిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు కూడా ఎలక్షన్ కమిషన్ మేము కంప్లైంట్ చేసినాం. అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ డిఎస్పీలుగా. ఆ డిఎస్పీలు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ తొత్తులుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి నచ్చిన వాళ్ళను ఎస్పీలుగాను, ఇతరత్ర ప్లేసుల్లోనూ, ఇంపార్టెంట్ ప్లేసుల్లోనూ, లా అండ్ ఆర్డర్లోనూ, ఇంటెలిజెన్స్లోనూ ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగ్లు ఇచ్చారు. వీళ్ళందరూ కలిసి ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇంత దారుణంగా డిటూరియేట్ అవుతూ ఉంటే అన్యాయంగా కేసులు ఎవరి మీద పెడతా ఉన్నారు? పెట్టాల్సిన వాళ్ళ మీద కేసులు పెట్టకోకుండా బాధితుల మీద కేసులు పెట్టే పరిస్థితిలోకి ఈరోజు ఈ వ్యవస్థ దిగజారిపోయింది. 40 మంది డిఎస్పీలు ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టామని ఆ రోజు డిమాండ్ చేశాం. పేర్లు ఇవ్వు, మీడియా ముందు పెట్టు, నీ అవినీతి పత్రిక ఛానల్లో రాయి చూపించు అని చెప్పినా కూడా ఇవాళ వరకు అడ్రస్ లేడు. మళ్ళీ నిన్న అదే పదజాలం, అవే తిట్లు, అవే మాటలు మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇటువంటి బ్రేకింగ్ న్యూస్ల కోసం ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేశావు జగన్మోహన్ రెడ్డి.